వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అక్రమాలపై విచారణ చేపట్టాలని యూనివర్సిటీ ముందు హెచ్ఎల్ నియోజకవర్గానికి చెందిన దళితులు ధర్నా చేపట్టారు. గతంలో వైఎస్ ఛాన్సలర్ గా పనిచేసిన నిమ్మాడ వెంకట్రావు అడ్డగోలుగా 34 మందిని కనీసం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయకుండా నియమించారని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మహిళలకు అన్యాయం జరుగుతోందని వాపోతున్నారు. అతని హయాంలో అక్రమంగా జరిగిన ప్రమోషన్ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు ప్రస్తుత వైస్ ఛాన్సలర్ గా చేసిన డాక్టర్ స్వప్నవాహిని, డాక్టర్ ఉదయ్ భాస్కర్, డాక్టర్ ఎం అనురాధ కమిటీ రిపోర్టులను తక్షణమే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో అంబేద్కర్ చైర్ను నెలకొల్పాలంటూ పలు సమస్యలపై రోడ్డుపై ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని ధర్నా అనంతరం దళిత సంఘ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు గణేష్ మాట్లాడుతూ తమ సమస్యలపై వైస్ ఛాన్సలర్ కు వినతి పత్రం అందించడం జరిగిందన్నారు. అవినీతికి ఆజ్యం పోస్తున్న అసిస్టెంట్ రిజిస్టర్ సాయిబాబా తక్షణమే విధుల నుండి తొలగించాలి. నిమ్మ వెంకట్రావు నీతి అక్రమ ప్రమోషన్లపై ప్రాసిక్యూట్ చేయాలి. సాయిబాబాను తక్షణమే విధుల నుండి తొలగించాలి. అవినీతి ఆరోపణలకు ఆజ్యుడైనటువంటి సాయిబాబాను విధుల నుండి తొలగించాలి. ప్రస్తుత ఉప కులపతి రజనీ గారు తక్షణమే జోక్యం చేసుకోవాలి. అవినీతి ఆరోపణలకు ఆజ్యుడైనటువంటి సాయిబాబాను విధుల నుండి తొలగించాలి. ప్రస్తుత ఉప కులపతి రజనీ గారు తక్షణమే జోక్యం చేసుకోవాలి. అడ్డగోలు నియామకాలు తక్షణమే రద్దు చేయాలి. అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి. విశ్వవిద్యాలయంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి. నిమ్మ వెంకట్రావు నీతి అక్రమ ప్రమోషన్లపై ప్రాసిక్యూట్ చేయాలి. సాయిబాబాను తక్షణమే విధుల నుండి తొలగించాలి. అవినీతికి విశ్వవిద్యాలయం ఏర్పాటై సుమారుగా 28 సంవత్సరాలు కావస్తుంది. 28 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించడం కానీ, నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం కానీ నామమాత్రం కూడా లేకుండా పోయింది. ఈ నోటిఫికేషన్ లేకుండా భర్తీ చేసేటువంటి దాంట్లో ప్రధాన ఆద్యుడు పూజ్యుడు లజపతి రాయ్ వచ్చిన వెంటనే 77 మందిని తన కులం వాళ్ళని అప్పనంగా వేసుకున్నాడు. అందులో ఎస్టీలు లేరు, ఎస్సీలు లేరు, మహిళలు లేరు, వికలాంగులు లేరు, మైనార్టీలు కూడా లేరు. ఆయన మేధావి. ఒక మేధావే తప్పుడు పద్ధతి వ్యవహరిస్తే రేపు పొద్దున్న సామాన్య మానవుడు ఇంకేం చేస్తాడు? తర్వాత వచ్చినటువంటి కోన రామ్జీ కూడా అదే పద్ధతిలో తన కులం వాళ్ళని వేసుకున్నాడు. తర్వాత వచ్చినటువంటి పెద్ద మనిషి నిమ్మ వెంకట్రావు ఒక్క కుప్పిలి గ్రామం నుండే 12 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. ఇది ఏ రకంగా సాధ్యం? ఒక నోటిఫికేషన్ లేదు, ఒక భర్తీకి సంబంధించి ఒక సమాచారం లేకుండా ఒక్క కుప్పిలి గ్రామం నుండే 12 మంది ఒకే కులంకి సంబంధించినటువంటి వ్యక్తులకి లక్షలాది రూపాయలు తీసుకొని ఆయన ఉద్యోగాలు వేస్తున్నాడు. ఇదేంటి పద్ధతి? ఒక అసిస్టెంట్ రిజిస్టర్ అన్క్వాలిఫైడ్ ప్రభుత్వమే గత నెల 30వ తేదీన రిటైర్డ్ ఉద్యోగులందరినీ తీసేయమని చెప్పి జీవో ఇచ్చింది. అయినప్పటికీ అసిస్టెంట్ రిజిస్టర్ సాయిబాబాను తీయకుండా మళ్ళీ జీతం పెంచే పని ప్రస్తుత వీసీ గారు చేశారంటే యూనివర్సిటీలో పాలన ఏ రకంగా గాడి తప్పిందో అందరికీ అర్థమవుతూ ఉంది. ఒక ఉద్యోగం వేయాలంటే యూనివర్సిటీ పాలక మండలి తీర్మానం కావాలి, రిజిస్టర్ తీర్మానం కావాలి. ఆ తీర్మానాలు ఏవీ లేకుండా అడ్డగోలుగా 34 మందిని నిమ్మ వెంకట్రావు వేశాడు. అందులో మా కులానికి సంబంధించినటువంటి మాలమాదిగలు కానీ, రెల్లీలు కానీ, సచ్చర పైడి అసలు ఏ జాతికి కూడా అవకాశం లేదు. ఎస్టీలైతే అసలు నామమాత్రం. యూనివర్సిటీ ఏర్పాటు అయిన నుండి ఇప్పటి వరకు 1200 మంది ఉద్యోగస్తులు ఇందులో ఉన్నారు. తుడుచుకున్న ఉద్యోగం నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ వరకు మొత్తం మన వాళ్ళు 12 మంది మాత్రమే ఉన్నారు. 100 మందికి 17 ఉద్యోగాలు ఎస్సీలకు ఇవ్వాలి.
కానీ 1200 మందికి 12 మందే ఉన్నారు. ఇది ఎక్కడ రిజర్వేషన్? రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి వ్యక్తి, రాజ్యాంగ ప్రదాత, నవభారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, నిమ్న జాతుల ముద్దుబిడ్డ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలోనే రిజర్వేషన్ అమలు చేయకపోతే మరి మేము ఎక్కడికి వెళ్ళి మాట్లాడాలి? ఎక్కడ చెప్పాలి? కాబట్టి తక్షణమే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వీటన్నిటి యూనివర్సిటీ అన్నిటి మీద కూడా ఒక విచారణ కమిటీని వెయ్యాలి. నిమ్మ వెంకట్రావుని ప్రాసిక్యూట్ చెయ్యాలి. ఎందుకనంటే అసలు గ్రూపులే లేని, పిల్లలే లేని గ్రూపులను పెట్టి ఇక్కడ నడుపుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళకి లక్షలాది రూపాయల జీతాలు ఇస్తున్న పరిస్థితి ఉంది. తారక రామారావు అని జిమ్ సంబంధించినటువంటి అడ్డుగోలుగా నియంతృత్వ ధోరణితో ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించుకోకుండా అతనికి నచ్చిన వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వడం అనేది దౌర్భాగ్యం. ఇది ఎంతవరకు మాత్రం సమంజసం కాదు. దీన్ని ప్రజా సంఘాల తరపున మేము ఖండిస్తున్నాం. వెంటనే ఆ నియామకాలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఏదైతే మా డిమాండ్ ఉందో వాళ్ళందరినీ తీసేసి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం పేదలకందరికీ ఇది ఈ నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్కరికి ఆ రిజర్వేషన్ ప్రకారం నియామకాలు అనేది ఇవ్వాలని మా యొక్క డిమాండ్. అలాగే ఈ విషయంలో స్థానికంగా ఉండే ఎమ్మెల్యే గారు కానీ స్థానికంగా ఉండే ఎంపీ గారు కూడా దీని మీద వాళ్ళు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మా ప్రధాన డిమాండ్ ఏంటంటే అంబేద్కర్ యూనివర్సిటీలో అంబేద్కర్ చైర్, అంబేద్కర్ పీఠాన్ని ఏర్పాటు చేయాలని ఈ ఎమ్మెల్యే గారు ఎన్ఈఆర్ గారు కానీ అప్పలేడు గారు ఎంపీ గారు కానీ దీని మీద చర్యలు తీసుకొని మా డిమాండ్లు నెరవేరుస్తారని, ముందుగా ఈ రిజర్వేషన్ ఎవరైతే నియామకాలు చేశారో వాళ్ళని తీసేసి కొత్త నియామకాలు చేసి అంబేద్కర్ చైర్ని ఏర్పాటు చేయడానికి కృషి చేయాలని మా యొక్క